నేను ఇప్పుడు మాట్లాడబోయే మాటలు ఒక సైట్ ఆఫ్ పీపుల్కి నచ్చకపోవచ్చు. సో దానికి నేనేం చేయలేను. కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. దానివల్ల కొంచెం ఫ్లో ఆఫ్ వర్డ్స్ అనేవి వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను ఈ ఇష్యూ మీద. సో ప్లీజ్ అడ్జస్ట్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, ఫన్ మంత్ ఈ కాంట్రవర్సీ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళ గురించి చేస్తున్న వీడియో, తెలిసిన వాళ్ళు కూడా చూసిన తప్పేం లేదు, ఒకసారి చూడండి. సో ప్రణీత్ హనుమంతు వీడు రన్ చేసేది ఫన్ మంత్ అనే ఒక యూట్యూబ్ ఛానల్. వీడికి ఒక 4 మెంబర్స్ ఉండి, సో వీడు రోస్టెడ్ కామెడీ అని చెప్తే, రోస్టెడ్ వీడియోస్ అనే టైప్ ఆఫ్ దీంతో ఒక లాంగ్వేజ్ బ్యారియర్తో సంబంధం లేకుండా ఒక ఇన్స్టా రీల్స్ని, యూట్యూబ్ వీడియోస్ని, అలాగే ఇంకా ట్రైలర్స్ని ఇలాగ ఏవి పడితే అవి తీసుకొని అందులో ఉన్న క్యారెక్టర్స్ని ఒక హీనంగా చూపించడం, ఆ యొక్క క్యారెక్టర్స్ని అందులో ఉన్న ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక హ్యూమన్ డిజేబిలిటీతో ఉన్న వాళ్ళైనా ఇంకా మంచి చెడ్డ, మానం, మర్యాద, గౌరవం ఇలాంటివన్నీ విషయాలన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా పైశాచిక ఆనందం పొందడానికి ఆ యొక్క క్యారెక్టర్స్ని ఎంత అంటే అంటే ఆ క్యారెక్టర్స్ని కమ్మదొబ్బడం, లేదంటే ఆ క్యారెక్టర్స్లో వల్గారిటీని చూపించడం, ఇలా రకరకాలుగా అంటే ఎంత దారుణంగా అంటే అసలు చాలా సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ వీడియోస్ని అయితే అస్సలు చూడలేరు. అలా అంత దారుణంగా ఉంటాయి. అంటే ఒక సైట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఇవి లైక్ చేస్తారు, చాలా తక్కువ మంది మాత్రమే. సో అంటే ఇంకా ఎమోషన్స్ని అన్నీ పక్కన పెట్టాలి ఇలాంటివి చూడాలంటే. చూసారు కదా. సో ఈ క్లిప్లో ఏంటంటే ఒక ఫాదర్కి డాటర్కి మధ్య జరిగిన ఒక 7 to 10 seconds వీడియో అది. సో ఆ వీడియోలో ఆ ఫాదర్ బెల్ట్ తీసి ఆ యొక్క డాటర్ అంటే ఎవరైతే వాళ్ళ కూతురు ఉందో ఆ కూతురికి ఆట పట్టిద్దామనో ఇదేంటో సరదాగా కొడదామనో అనుకుంటాడు. కానీ అది అయిన తర్వాత సరదాగా ఆ బెల్ట్ అనేది ఇలా రోల్ చేసి అందు మీద కూర్చోబెట్టుకొని అలాగా ఉయ్యాలాగా ఊపుతాడు. సో అది ఆ వీడియోలో ఉన్నది యాక్చువల్గా జరిగిన మ్యాటర్. బట్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఈ నీచులు ఎంత దారుణంగా మాట్లాడారంటే, నిజంగా చెప్తున్నాను, అసలు నా నోటితో నేను మాట్లాడలేకపోతున్నాను. అలాంటి మాటలు లైక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోయి తిని దగ్గరికి వచ్చాడని చెప్పి ఎంత నీచంగా అంత దారుణంగా మాట్లాడారు. నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా కోపం అయితే వచ్చింది. అంటే ఒక హ్యూమన్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్ గురించి నిజంగా తెలిసిన వాడైతే ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు. కానీ వీడికి ఏమాత్రం తెలిసి ఉండకపోతేనే ఇంత దారుణానికి వీడు ఒడిగడతాడు ఈరోజు. అసలు ఈ వీడియో ద్వారా అసలు ఏం చెప్దామని, ఏం నేర్పిద్దామని అనుకున్నాడో అంటే లైక్ అందరికీ కాదు, వాడికి ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ కానీ వాడికి చూసే వ్యూవర్స్ కానీ ఏం చెప్దాం అనుకున్నాడో మనకు తెలియదు. కానీ అంటే ఒక రోస్టెడ్ కామెడీ అని చెప్పి, ఒక డార్క్ కామెడీ అని చెప్పి, అంటే రిలేషన్షిప్స్కి వీటికి వాల్యూస్కి ఒక లిమిట్ లేకుండా అంటే ఎంతకి నీచానికైనా దిగజారుతారా, ఎంత నీచమైన మాటలైనా మాట్లాడతారా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇన్స్టాగ్రాము, ఈ యూట్యూబ్, ఈ యొక్క ఓటీటీ, నెట్ఫ్లిక్స్ అని చెప్పి రకరకాల చెత్త అంతా అందులోనే దొరుకుతుంది. సో అందువల్ల ఏంటంటే వాల్యూస్కి ఒక రెస్పెక్ట్ లేదు, ఒక రిలేషన్షిప్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా దారుణంగా తయారవుతున్నారు ఇప్పుడున్న ఎవరైతే యూత్ ఉన్నారో. అదే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ అది కాకుండా ఇప్పుడు ఈ విధంగా అంటే హ్యూమన్ టాక్స్ ద్వారా ఇంకా ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఇంకా నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నీ యొక్క ఇది చేసిన వాళ్ళు ఇంకేంటి వాళ్ళే నేర్చుకుంటారు. ఆ చిన్న పాప ఉన్నదనే కాదు, ఆ ప్లేస్లోని చిన్న బాబు ఉన్నా, లేదంటే ఇంకా కొంచెం వయసున్న ఇంకెవరున్నా సరే అలాగ మాట్లాడడం చాలా తప్పు. కానీ అలాంటిది ఆ చిన్న పాపని వాళ్ళ తండ్రిని పట్టుకొని, ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే, ఒక తండ్రికి ఒక కూతురికి మధ్య ఉన్న బాండ్, తండ్రి కూతురి మధ్య ఉన్న బాండ్ అనేది అసలు ఎంత ఆప్యాయంగా, ఎంత మంచి బాండ్ అది. అసలు దాన్ని ఎలారా మీరు అసలు అంత నీచంగా మాట్లాడగలిగారు, అంత దారుణమైన మాటలు మాట్లాడగలిగారు? కనీసం ఆ నలుగురిలో ఒక్కడు కాకపోతే ఒక్కడైనా సరే, అరే వద్దురా, ఇది బాగోలేదురా, ఇంకా ఆపేద్దాంరా, మంచి మ్యాటర్ కాదురా ఇది మాట్లాడడానికి అని కనీసం ఒక్కడైనా అనలేదే. మీకు హ్యూమన్ వాల్యూస్ అని కానీ, హ్యూమన్ రిలేషన్షిప్స్ కానీ మీకు ఏం తెలుసంటారా మీరు అసలు ఆ విధంగా మాట్లాడడం? ఒక్క మాట చెప్తున్నాను,
మీరు ఎంత గోల్డెన్ స్పూన్ అయినా సరే మీకంటూ కొన్ని వాల్యూస్ తెలిసి ఉండాలి, మీకంటూ కొంత రెస్పెక్ట్ అనేది ఉండాలి కొన్నిటి మీద. కానీ మీరు అవన్నిటిని మరిచి చాలా దారుణమైన మాటలైతే మాట్లాడారు. చాలా పెద్ద తప్పు అయితే చేశారు మీరు మాత్రం. ఏదైనా కానీ మీరు ఈ మొత్తం ఇన్సిడెంట్లో మీ మీదైతే కేసు అయితే ఫైల్ అయింది, బట్ అందులో శిక్ష పడుతుందని చెప్పి నాకు ఎంత మాత్రం గ్యారంటీ లేదు. ఇన్ఫ్యాక్ట్ శిక్ష పడవచ్చు, పడకపోవచ్చు. శిక్ష పడకపోయినా కానీ మీరన్న మాటలకి, మీరు ఏదైతే ఎక్కిలి నవ్వులు నవ్వారో వాటికి ఖచ్చితంగా మీరు ఈ జన్మలోనే అనుభవించి వెళ్తారు. ఈ జన్మలోనే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడైనా చిన్నపిల్లలవైనా పెద్దవాళ్ళవైనా సో ఇలాంటి నీచమైన వాళ్ళ మధ్య బతుకుతున్నాం అని చెప్పి ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఇంత నీచమైన మనుషుల మధ్య మనం బ్రతికేదని నిజంగా నాకు చాలా ఈరోజు సిగ్గేస్తుంది నాకు. అంటే ఈ విధంగా కూడా అసలు ఒక హ్యూమన్ రిలేషన్స్ మీద, ఒక తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బంధాన్ని, తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని ఇంత నీచంగా ఆలోచించిన వాళ్ళ మీద మనం బతుకుతున్నాము. ఈ విధంగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉంటారా అని ఊహిస్తూనే నాకు ఒక మతిపోతుంది. ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నామని. ఒక్కసారి మనం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి వీడియోస్ పెడుతున్నాము, ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాము అని చెప్పి ఒక్కసారి చెక్ చేసుకోండి. సో అన్ని రోజులు ఒకలాగా ఉండవు. సో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఒక లిమిట్ పెట్టుకోండి. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోలో ఈ కంటెంట్ క్రియేటర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఉండేవాళ్ళు ఉంటే మాత్రం ఒక లిమిట్ అనేది పాటించండి. ఏది పడితే నోటికి ఎంత వచ్చిందో అంత మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం, ఒక లిమిట్ లేకుండా వల్గారిటీగా క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయడం, ఎవరినైనా కానీ కించపరచడం, ఇలాంటివి దృష్టిలో పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నామో సరే ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఇష్యూ గురించి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ బయటికి పబ్లిక్కి ఇది చేస్తే హీరో సాయి ధరమ్ తేజ్ అండ్ హీరో మంచు మనోజ్ గారు మొత్తం ఈ ఇష్యూని అందరికీ తెలిసేలా చేసి తెలుగు రాష్ట్రాల సీఎంస్ అండ్ డిప్యూటీ సీఎంస్ని ట్యాగ్ చేసి ట్వీట్ అయితే చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ సీఎం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. బట్ ఎంతవరకు యాక్షన్ ఉంటుంది, సో వీళ్ళకి శిక్ష పడుతుందా లేదా అన్నది ఏమాత్రం తెలీదు. బట్ ఇది 2 days హాట్ టాపిక్గా ఉండి వదిలేస్తే మాత్రం మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా ఇలాంటివి అడ్డు అదుపు లేకుండా నీచంగా ఉంటారు అనేది మనం దారిచ్చినట్టు ఉంటుంది. సో వీళ్ళకి శిక్ష పడడమే కరెక్టు. సో వీళ్ళకి శిక్ష పడితేనే మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది. మనం కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎలాంటి వీడియోస్ చూస్తున్నామో, ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నామో, ఎలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తున్నామో అన్నది ఒక్కసారి ఆలోచించండి. మనం చూస్ చేసుకుంటే అది మంచి కంటెంట్ ఉండాలి, మనకి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసేది ఉండాలి. అంతేగాని ఇలాంటి సమ్ చెత్త వీడియోస్ మాత్రం జోలికి వెళ్ళొద్దు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఛానల్లో అయినా సరే నా ఒక వీడియోస్ చూడండి, మంచి కంటెంట్ మంచి వీడియోస్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే పర్వాలేదు, ఏమాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇది చాలామందికి తెలియాల్సిన విషయం. సో బెటర్ టు రీచ్ ఎవ్రీవన్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మంచి కంటెంట్ అయితే కావాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.